ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఎమ్మడి రవిని అరెస్టుపై సినీ ప్రముఖులు స్పందించారు. రవి సవాల్ను ఒక ఛాలెంజ్ గా స్వీకరించిన తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసి చూపించారని చిరంజీవి కొనియాడారు. పైరసీ అనేది సినీ ఇండస్ట్రీకి పెద్ద సవాల్గా మారిందన్నారు. 3 నెలల క్రితమే పైరసీ గురించి అరెస్టులు మొదలయ్యాయని నిర్మాత దిల్ రాజు తెలిపారు. ప్రేక్షకులు ఐబొమ్మ లాంటి వెబ్సైట్లను ఎంకరేజ్ చేయొద్దని సూచించారు. ఈ సందర్భంగా నాగార్జున, రాజమౌళి సహా పలువురు సినీ ప్రముఖులు పోలీసు ఉన్నతాధికారులకు ధన్యవాదాలు తెలిపారు. చాలా సంవత్సరాలు బట్టి ఈ పైరసీ అనే మహమ్మారిని ఆ బారిన పడ్డా మేమంతా ఎలా తప్పించుకోవాలి, ఎలా బయటపడాలి అని చాలా వర్రీ అవుతుండేవాళ్ళం. ఇది ఫిల్మ్ ఇండస్ట్రీ మీద డైరెక్ట్గా ఇండైరెక్ట్గా లక్షలాది మంది ఆధారపడి ఉన్నారు. ఇది ఒక స్టార్స్తో, పెద్ద డైరెక్టర్లతో, పెద్ద నిర్మాణంతో కాదు. ఇది ఒక లైట్ బాయ్ దగ్గర నుంచి, చిన్న మేకప్ మ్యాన్ దగ్గర నుంచి, థియేటర్స్ దగ్గర గేట్ కీపర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉన్నారు. ఇంతమంది కష్టాన్ని ఒకడు అప్పనంగా వచ్చి దోచుకుంటుంటే, దౌర్జన్యంగా వాడు ఎదురు సవాళ్ళు ఇసురుతుంటే ఇది తట్టుకోలేని పరిస్థితి. సో ఇలాంటి వాటికి మార్గం ఏమిటి, ఎలా బయటపడాలి అనే దాని మీద తర్జన పడుతున్న ఈ సమయంలో గత కమిషనర్ సివి ఆనంద్ గారి ఆధ్వర్యంలోనూ, అప్పుడు ఏఎస్పీ కవిత గారు, శ్రీనివాస్ గారు, వీళ్ళు, అలాగే ఆయన వెళ్ళిపోయిన తర్వాత దాని తర్వాత మళ్ళీ ఇది ఇలాగే ఉంటుందా, ఇలా కుంటుపడిపోతుందా, ఇలాగే తెరమరుగైపోతుందా అనుకున్న సమయంలో సినిమా ఇండస్ట్రీ గురించి, సినిమా కష్ట నష్టాల గురించి బాగా తెలిసినటువంటి, అన్ని రకాలుగా కాజు వడపోసినటువంటి, ఎంతో కన్సర్న్ ఉన్నటువంటి వ్యక్తి సజ్జనార్ గారు. ఆయన చూపించిన చొరవకి, ఆయన రెసిస్టెంట్ ట్రయల్స్ కి మిగతా ఆఫీసర్స్ అందరూ సహకరించిన దానికి ఈ రోజున ఎవరైతే ఛాలెంజ్, ఏ పైరేట్ అయితే కనుక ఛాలెంజ్ విసిరేయడో దమ్ముంటే చూసుకోండి అతన్ని ఈ రోజున పట్టుకోవడానికి వారు సహకరించారు. అది వారి మనస్ఫూర్తిగా వారిని, వారికి సహకరించిన ఆఫీసర్ శ్రీ కవిత గారిని, శ్రీనివాస్ గారిని, ఇతర మహేష్, సిఎల్ని, వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పరిశ్రమ తరపు నుంచి, నా తరపు నుంచి నా అభినందనలు, ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్న సందర్భంగా. కేవలం ఒక 20 కోట్ల కోసం కాదు ఇతను చేసేది, వీళ్ళు చేసేది. దీని వెనకాల చాలా పెద్ద ఇంటర్నేషనల్ ర్యాకెట్ ఇస్ దేర్ అండ్ ఇంటర్నేషనల్ ఫ్రాడ్ ఇస్ దేర్. 50 lakh సబ్స్క్రైబర్స్ అన్నారు. సో వాళ్ళ పర్సనల్ డేటా ఇస్ కంప్లీట్లీ ఎక్స్పోజ్డ్ వీళ్ళకి. అండ్ ఐ రిమెంబర్ మా ఇంట్లో కూడా, మా ఫ్యామిలీలో కూడా జస్ట్ అబౌట్ 6 months బ్యాక్, 7 months బ్యాక్ ఇదే జరిగింది. ఆల్మోస్ట్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ని ఒక డిజిటల్ అరెస్ట్లో ఆల్మోస్ట్ 2 days పెట్టారు. వాళ్ళు ట్రాక్ చేస్తారు, వీక్నెస్ చూసుకుంటారు, ఎలా పట్టుకోవాలి, మేము ఎలా చేయాలి అని చేసి, అండ్ దే హ్యావ్ ఆల్ ద డీటెయిల్స్, క్రెడిట్ కార్డ్ అకౌంట్ డీటెయిల్స్, ఎవ్రీథింగ్. అండ్ కేవలం మనం తెలియకుండా ఏదో ఒక వెబ్సైట్ ఏదో దొరికింది, ఇది ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పి వెళతాం. ఇది సినిమాలు చూపించడం అనేది ఇట్ ఈస్ అ బిగ్ ట్రాప్. అది వాళ్ళకేదో మీకు ఫ్రీగా సినిమాలు చూపించాలని కాదు, వాళ్ళకి దీని వెనకాల చాలా పెద్ద ప్లాన్ ఉంది. టు మేక్ thousands of crores. This 20 crores అన్న సజ్జనార్ గారు అన్నది ఇస్ అ వెరీ స్మాల్ అమౌంట్ వాళ్ళకి. అండ్ 3 కోట్లు దొరికిందన్నారు, నాకు తెలిసి వాళ్ళకి జస్ట్ చేంజ్ అది. సో అండ్ నేను ఇంట్లో అప్పుడు మా ఫ్యామిలీ మెంబర్ హ్యాడ్ టు అప్రోచ్ ద పోలీస్. నాకు ఇలా జరుగుతోంది అంటే ఇమీడియట్గా వెన్ పోలీస్ కేమ్ ఆన్ లైన్ వచ్చిన కానీ వాళ్ళు 1 సెకండ్లో మాయమైపోయారు. వాళ్ళని ట్రేస్ చేయడం కూడా కుదరలేదు. తర్వాత అంత పకడ్బందీగా ఉన్నారు. మీరు ఏదో ఫ్రీగా సినిమా చూస్తున్నారని మాత్రం అనుకోవద్దు, దాని వెనకాల చాలా పెద్ద ప్లాన్స్ ఉన్నాయి. అవి మాత్రం గమనించండి, కేర్ఫుల్గా ఉండండి. అండ్ వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ద హోల్ టీమ్ అండ్ థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్. ఐబొమ్మ అనే వెబ్సైట్ని, దానికి సంబంధించిన వ్యక్తుల్ని పట్టుకోవడం అనేది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ చాలా, హైదరాబాద్ పోలీస్కి అండ్ తెలంగాణ పోలీస్కి ధన్యవాదాలు తెలుపుతున్నాం. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి తెలుగు ఫిలిం ఛాంబర్ అండ్ హైదరాబాద్ పోలీస్ 3 months బ్యాక్ మీ అందరికీ తెలుసు, ఒక తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి అడగగానే అప్పుడు సివి ఆనంద్ గారి ఆధ్వర్యంలో ఒక 3 months బ్యాక్ ఒక ప్రెస్ మీట్ చేయడం జరిగింది. అప్పుడు నార్త్ నుంచి ఎక్కడెక్కడి నుంచి ఉన్న వాళ్ళని పట్టుకొని
ఒక మెసేజ్ పంపించారు పోలీస్ డిపార్ట్మెంట్, ఇలాంటి ఇల్లీగల్ పనులు చేస్తే మీరు ఎక్కడున్నా పట్టుకుంటాం అన్నప్పుడు ఈ ఐబొమ్మ నుంచి ఇందాక కమిషనర్ గారు చెప్పారు, ఛాలెంజ్ విసిరారు. సో పోలీస్ డిపార్ట్మెంట్ తలుచుకుంటే మీరు ఎక్కడున్నా ఇలాంటి ఇల్లీగల్ పనులు చేసి అటు సొసైటీకి, ఇటు గవర్నమెంట్కి, ఇటు ఫిలిం ఇండస్ట్రీకి మీరు ఇలాంటి తప్పు పనులు చేసినప్పుడు డిపార్ట్మెంట్ మీరు ఎక్కడున్నా తీసుకొని వస్తుంది. అలాగే తెలుగు ఫిలిం ఛాంబర్, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఈ పైరసీ దాని మీద ఎప్పటి నుంచో మేము పోరాటం చేస్తూనే ఉన్నాము. సో ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్, తెలంగాణ గవర్నమెంట్, అలాగే ఇండియన్ గవర్నమెంట్ కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు ఈ పైరసీ దాని మీద చట్టాలు తీసుకొచ్చి ఎక్కడ ఇంకా ఫర్దర్ గా ఇలాంటి జరిగినప్పుడు చాలా సివియర్ గా ఉంటుంది అని మీ అందరికీ, ఈ పైరసీ చేసే వాళ్ళందరికీ హెచ్చరిస్తున్నాం. సజ్జనార్ గారికి, అంతకుముందు సివి ఆనంద్ గారికి, ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హైదరాబాద్ అండ్ తెలంగాణకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇది సినిమాలో సూపర్ హిట్ సీన్ లా ఉందండి. విలన్ ఛాలెంజ్ చేస్తే హీరోలు విత్ ఇన్ 2 months తీసుకెళ్లి కట్కటాల వెనకాల వేయడం అన్నది భస్మాసుర హస్తం లాగా తనే చేయబెట్టుకున్నాడు. డోంట్ మెస్ అప్ విత్ పోలీస్, బీ కేర్ఫుల్, ఏం మాట్లాడతారు ఏం చేస్తారు అన్నది చాలా గట్టిగా చెప్పారు సజ్జనార్ గారు అండ్ ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒకటే చెప్పదలుచుకున్నానండి, నథింగ్ ఈజ్ ఫ్రీ. మనకి జీవితంలో దొరికే ఏ వస్తువు కానీ ఏ విషయం కానీ ఉచితంగా రాదు. దాని వెనకాల హిడెన్ కాస్ట్ ఉంటుంది. ఆ హిడెన్ కాస్ట్ చాలా భయంకరంగా, చాలా దారుణంగా చావు వరకు తీసుకెళ్లే వరకు ఉంటుంది. సినిమాలు ఏముంది, ఫ్రీగా చూస్తున్నాం కదా, అంతే కదా, దీంట్లో పెద్దది ఏముంది అనుకుంటున్నారు. బట్ ఆ పైరసీ సినిమాలు చేసే వాళ్ళు ఏమి సంఘసేవ చేయట్లేదండి. వాళ్ళు ఫ్రీగా ఏం చేయట్లేదు. అంత పెద్ద పెద్ద వెబ్సైట్లు, అంత పెద్ద పెద్ద సర్వర్స్ అవన్నీ హోస్ట్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. దానికంతా ఆ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తుందండి? సో ప్లీజ్ అండర్స్టాండ్, మాకన్నా కూడా మీరు ఎక్కువ లూజ్ అవుతున్నారు ఈ పైరసీ చేయడం మూలంగా. ప్లీజ్ డోంట్ గెట్ ఎఫెక్టెడ్. ఎవ్రీ వన్ హ్యాస్ ఎ చాయిస్. కొన్ని ₹100 పెట్టి సినిమా థియేటర్కి వెళ్ళి చూడడం ఒకటి, సంవత్సరానికి కొన్ని ₹100 పెట్టి నెట్ఫ్లిక్స్ లాంటి లెజిటిమేట్ సైట్స్ ని సబ్స్క్రిప్షన్ తీసుకుని సినిమా చూడడం ఒకటి, ఫ్రీగా ఈ పైరసీ సినిమాల్లో పైరసీ సైట్ లో చూడడం ఒకటి. ద చాయిస్ ఈజ్ యువర్స్. లెజిటిమేట్ గా చూస్తారా ఆర్ ప్రాణాల మీదకి తెచ్చుకుంటారా? ద చాయిస్ ఈజ్ యువర్స్.